కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీకి ఇస్తే ఇదంతా చేసుకోవడానికి ఒక ఫైనల్ పిక్చర్ రావడానికి ఎన్నాళ్ళు పడదో తెలియదు. మామూలుగానే ప్రభుత్వ కార్యక్రమం అంటే నెలల తరబడి ఏళ్ల తరబడి పట్టేస్తుంది. ప్రభుత్వ ఫైల్ అంటేనే తలనొప్పి. అట్లాంటిది ఇది. ఇప్పుడు ఓ రకంగా బాబు గారు ఆ మాట అన్నారంటేనే అర్థమైపోతుంది. ఆయన లాంటి ఇంకా నేను వేగంగా పూర్తి చేస్తాను ఇదని చెప్పే మనిషి ఆ మాట అన్నారంటే ఇప్పట్లో కాదు అన్నది అర్థమవుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు, కేంద్రంతో లింక్ ఉన్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి మధ్య గ్యాప్ పెరిగిపోయి ప్రాజెక్టులు పూర్తి అవ్వట్లేదు. పోలవరం ఇప్పుడు నిన్న అమ్మటి రాంబాబు గారు మాట్లాడింది, మళ్ళీ మా జగన్ వచ్చి అధికారులు మేము చేస్తాం తప్ప వీళ్ళ వల్ల కాదు అని చెప్పాడు. అంటే ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళు తాత్సారం చేసేస్తారా? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జాతీయ ప్రాజెక్టు లింక్ కాదు, అదే జాతీయ ప్రాజెక్ట్. అవును, రాష్ట్రానికి అసలు సంబంధం లేని దాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకని? ఎవరి అవసరాలు వాళ్ళకి. జగన్ అయినా బాబు అయినా ఎవరైనా సరే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరికాళ్ళు ఎదురు వాళ్ళది స్వార్థం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు 25,000 కోట్లు దాంట్లో బాబు తినడానికి ప్రయత్నించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లోకి 800 డిస్కౌంట్ ఇచ్చాడు తప్పించి ఆయన ఏం చేశాడు? ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. రివర్స్ టెండరింగ్ పేరుతో 800 కోట్లు తగ్గించాడు. కానీ అంతకుముందు ఏమన్నారు? నిర్వాసితులు లెక్క. ఆ నిర్వాసితుల దగ్గర నుంచి వచ్చింది అసలు సమస్య. 50,000 ఉన్నోళ్ళు 1,00,000 అయ్యారు. గోదావరి జిల్లాలో అడ్రస్సులు ఆధార్ కార్డులు అక్కడికి మారబడ్డాయి. ఇవన్నీ నడిచినాయి. అవి వాటి సంగతి ఏంటని అడుగుతుంది కేంద్రం. అది ముట్టుకుంటే టోటల్ ఇష్యూ రగులుతుంది.